అన్న భయం వేస్తుంది అన్న. అన్న ఎందుకన్నా స్లోగానే వెళ్ళన్నా. మొత్తం రెడీ అయిపోయాం, వెళ్తున్నాం టెంపుల్కి. స్నానం చేసి అన్న అన్న అంటున్నాను ఎందుకంటే అంటే నాకంటే పెద్దోళ్ళే. బాయ్స్ ఫ్రెండ్షిప్ అంటే తెలుసు కదా, ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. తెలుగానన్నా ఇందాక అనవసరం కష్టపడుతున్నాం హిందీ కోసం. ఇది లక్కీ డ్రా అంటున్నారు బ్రో. హెడ్ అండ్ టైల్ పడితే ఒకటి నీకు వస్తుందిరా అంటే కూడా నాకు రాదు, అంత దరిద్రం ఉంది నాకు. హాయ్ గైస్, డోంట్ ఫాలో రాజా ప్లీజ్ అన్సబ్స్క్రైబ్. ఫాలో చేయండి, ఉన్న వాళ్ళు వెళ్ళిపోకండి. అన్సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం శ్రీశైలం ట్రిప్కి వెళ్దాం. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే పెద్దలు నాకంటే, తెలుసు కదా బాయ్స్ గ్రూప్ అంటే. నా వెళ్దామా? రెడీయా? ఇంకా స్టార్ట్ అవుతాం. ఇది మా అన్న వాళ్ళ ఇంటి బాల్కనీ వ్యూ. ఇల్లు బాగుంది, వ్యూ బాగుంది. సో వీళ్ళిద్దరే అన్న వాళ్ళే వచ్చేది. అన్న సీన్ అన్న హాయ్ చెప్పాను. అన్న లాయర్, అన్న సిఏ, హర్ష అన్న. అన్న అన్న అంటున్నాను ఎందుకంటే అంటే నాకంటే పెద్దోళ్ళే. బాయ్స్ ఫ్రెండ్షిప్ అంటే తెలుసు కదా, ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. నేను లోపల పెడుతున్నాం. ఇదే కారు మేము వెళ్ళేది, హర్ష అన్న కారు. నేను కొంటానన్నా. బుడ్డోడంట, కార్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి. గిఫ్ట్ అంట. స్టార్ట్ అవడమే. నాకు నేను రెడీ శివయ్య దగ్గరికి వెళ్తున్నాం. నాకు ఎప్పుడు లాస్ట్ టైం అన్నా బొమ్మ పెట్టేద్దా. నీకు ఎమోషన్ లేదు రాజా. ఆద్విక్ అంటే మళ్ళీ వేసుకొచ్చానంటే ముగ్గురు వెళ్ళకూడదు. ఓకే, ముగ్గురు శకనం అంటారా? సో బొమ్మ అంటే నలుగురు అయినట్టు. ఓకే రెడీ గాయ్స్, స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. నా ఏంటి హర్ష నా ప్లాన్ ఏంటి ఇప్పుడు మనం సీదా అంతే 3.5 hours పట్టిద్దా? 6 hours, 350 kilometers కదన్నా అన్న. నేను పొద్దున్న చూస్తే గుడి దగ్గరికి 346 చూపించింది అన్న మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మా ఇల్లు ఎందరో 8 or 10 ఉండిద్ది ఇక్కడ నుంచి. చూద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ మా యూనివర్సిటీ దగ్గరకు ఉన్నాం. సో స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇదే మనం చదివిన యూనివర్సిటీ. రత్తాలు చింతించాం ఇక్కడ పాస్ అవడానికి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇంటూ ది ఓఆర్ఆర్. అన్న ఇది ఓఆర్ఆర్ కదా, గచ్చిపల్లి దగ్గర ఓఆర్ఆర్ ఎక్కాం. రోడ్ బాగుంది, స్టార్ట్ చేయడం ఇంకా స్పీడ్ వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి. జస్ట్ ఎంటర్ ఓఆర్ఆర్. వ్యూ బాగుంది, రోడ్స్ అన్ని సూపర్గా ఉన్నాయి, బాగా డెవలప్ అయినట్టున్నాయి. హర్ష అన్న మా బాబు చేసింది అంటున్నాడు. అంటే వాళ్ళ బాబు లైక్ చంద్రబాబు అన్న, చంద్రబాబు ఫాలో అవ్వాలి. చంద్రబాబు గారిని బాగా ఫాలో అవుతున్నాను. ఓఆర్ఆర్ దిగేసాం. శ్రీశైలం రోడ్డుకి ఇంకా లెఫ్ట్కి తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. అందరం పాలిటిక్స్ మూవీస్, బాయ్స్ కలిసారంటే పాలిటిక్స్ మూవీస్ ఇంకా టాకింగ్. ఓకే, అప్పుడు మన 2 times స్కాన్ అవ్వలేదా? చిన్నగా తప్పించుకున్నాడు గాడు, పే చేయకుండా, టోల్ పే చేయకుండా వెళ్ళిపోయాడు గాడు. టోలోడికి బొక్క పెట్టినా పర్లేదా? ఎవరు భాయ్ ఈయన హ్యాపీ బర్త్డే అని ఇన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి రోడ్డు మొత్తం. అదే తీస్తున్నా, మళ్ళీ అన్న గుడి లాగా అయిపోద్దా. కట్అవుట్ పెడ ఇంకెక్కడ చోట టిఫిన్ ఆగి తినేసి వెళ్ళాలి. టిఫిన్ కాగా హాయ్ చెప్పాను. టిఫిన్ ఏది తింటున్నాం. ఏదేమైనా రోడ్ సైడ్ వచ్చే టేస్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్లో రాదు. రోడ్ సైడ్ వచ్చే టిఫిన్ టేస్ట్. అన్న ఇడ్లీ అది. ఎవరు భయ్యా ఈయన? ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం ఈయనే ఉన్నారు. అంత ఫేమస్ ఏంటి ఈ ఏరియాలో? తినేసాం గట్టిగా, బజ్జీలు దోశలు తినేసామన్నానన్న.
వెళ్ళిపోదాం. ఎవరు బాయ్ నువ్వు అసలు ఇంత టాలెంట్ ఎవరే? నేను ఎవరిని తెలిస్తే చెప్పండి కామెంట్లో. హ్యాపీ బర్త్డే డాడు అంట. 3 కాఫీ ఏకమే కొంచెం షుగర్ దాలా. పిల్లి భలే ఉన్నాయ్యా. ఏయ్ స్టార్ట్ అని వెళ్దామా? పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాం. పెట్రోల్ కొట్టి ఇక్కడైనా ఉందా లేకపోతే ఇది కూడా శాతకాన్ని బంకేనా? ఇది రెండో బంక్ వస్తే కానీ కొట్టదు. పెట్రోల్ 3000 యా. మొత్తం రికార్డ్ చేస్తున్నాం. పెట్రోల్ చూసా అడిగాడు కన్ఫర్మ్ చేశాను. పెట్రోల్ 3000 3000 వెళ్ళి వచ్చేస్తాం. బొక్క జరుగుతాయి అన్నీ. అన్నా ఎస్సీ ఇస్తే తీసుకుని వెళ్తా. అసలు ఇస్తారన్నా ఎవరికైనా? ఇది ఇస్తారంటారా గెలిచిన వాళ్ళకి? అదే ఏదో డ్రా అనుకుంటా కదా, లక్కీ డ్రా ఏదో. అవన్నీ గ్రాఫిక్స్ అంట. తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఉంటారేమన్నా. నా తెలుగానన్నా ఇందాక అనవసరం కష్టపడుతున్నావు. హిందీ భాష క్లియర్ గా చెప్పాలి కదా. వచ్చిన హిందీలో మేము వస్తున్నాం ఇందాక నుంచి. हम खाना नहीं बता सकता అంటున్నాం. బిల్ 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 అది కాదు బిల్ అన్నా. బిల్ ఇస్తే కానీ మేము రిటర్న్స్ పెట్టుకోవాలి, లేకపోతే కష్టం. మొబైల్ నెంబర్ హర్ష అన్న రిటర్న్స్ ఎంత ఫైల్ చేస్తాడంటే నెలకి చాలా మంది ప్యాకేజీలు కూడా తక్కువ. ఇది లక్కీ డ్రా అంటున్నారు బ్రో. హెడ్ అంటే ఐలు పడితే ఒకటి నీకు వస్తుందిరా అంటే కూడా నాకు రాదు, అంత దరిద్రం ఉంది నాకు. అలాంటిది నువ్వు ఇంత మందిలో వచ్చిందంటే నేను నమ్మను. మీకు అదృష్టం మీకు వస్తుందేమో. నా దరిద్రం గురించి నాకైతే బాగా తెలియదు కదా. టైర్ లేదు ఊగుతుంది చూడమని చెప్పారు. దిగితేనేమో కార్ వేసుకొని ముందుకెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ అంతా 120 ఉందన్నమాట. కేసు ఫైల్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవాలి. బ్లూరే అన్న లాగలేదు. మొత్తం దారి మొత్తం పాయింట్ల లా పాయింట్స్. కార్ చెక్ చేసుకుంటున్నాం. వ్యూ బాగుంది. శ్రీనాన్న కార్తో వెళ్తున్నాడు ఫస్ట్ టైం. కోర్స్ ఆగిపోయింది అది, మళ్ళీ స్టార్ట్ చేసింది. పోనీనా స్లోగా. నేను నేర్చుకోవాలి కార్ డ్రైవింగ్. నువ్వు కూడా కూర్చోన్నా లోపల చూడ్డానికి. నేను ఓకే ఓకే. ఇదే డిండి ప్రాజెక్ట్ గైస్. సూపర్ ఉంది వ్యూ అసలు. మీరు కనుక శ్రీశైలం వెళ్తుంటే దారిలో వస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం ఒక 80, 85, 90 కిలోమీటర్స్ ఉండొచ్చు ఎగ్జాక్ట్గా. సూపర్ ఉంది వ్యూ అసలు. వాటర్ లైక్ ఇది రిజర్వాయర్ ఫుల్ అయినట్టుంది. మంచిగా వస్తుంది వాటర్ కిందకి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఈ సైడ్ నుంచి యాంగిల్ చాలా అంటే చాలా బాగుంది అసలు. బెస్ట్ వ్యూ. ఇది మాత్రం మిస్ అవ్వకండి. మరి షూస్ ఎఫెక్ట్ గ్రిప్ ఉంది మెయిన్. పైకి వెళ్తున్నాం. చూడ్డానికి బాగుంది. చూడ్డానికి వచ్చాం పైకి. బాగుంది పైన. సూపర్ ఉంది. ఫుల్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ మొత్తం. బెస్ట్ వ్యూ. అసలు వస్తుంది మంచి గాలి వస్తుంది. ప్రశాంతంగా ఉంది. అక్కడ కార్ ఆపేసి పైకి వచ్చాం. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఎండ మాత్రం గట్టిగా ఉంది. సో బాగా ఫుల్ అయింది వాటర్. ఫుల్ అయింది కాబట్టి ఇటు సైడ్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది.
ఇక్కడ ఫుల్ అయిందంట, బాగా కిందకి వెళ్తుంది. బాగా అలా వెళ్ళిపోయి అటు నుంచి అలా వెళ్ళిపోతుంది. బెస్ట్ వ్యూ. ఇది టోటల్ వ్యూ ఇక్కడ నుంచి, చాలా పెద్దది. ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళిపోతున్నాయి, ఫుల్ అయింది. సో ఇదంతా రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే లైక్ వాటర్ స్టోర్ చేసి కావాల్సినప్పుడు కావాల్సిన పొలాలకి వదులుకోవచ్చు. ఫ్రంట్ వ్యూ. ఫుల్ గాలి వస్తుంది, ఫుల్ ఎండ పడుతుంది, కళ్ళు కూడా తెరవలేకపోతున్నా. బట్ వర్త్. శ్రీశైలం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆగి చూసి ఎక్కువ వెళ్ళండి. బెస్ట్, ది బెస్ట్ వ్యూ. అన్నోళ్ళు ఎంత కష్టపడుతున్నారు వీడియోస్ కోసం, రీల్స్ కోసం, ఫోటోల కోసం కష్టపడేది రాజా. అంతే అంతే. అన్న హాయ్ చెప్పండి మన లాక్కి. హాయ్ హాయ్ గాయ్స్. హాయ్ హాయ్ గైస్, డోంట్ ఫాలో రాజా ప్లీజ్. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్. ఫాలో చేయండి, ఉన్న వాళ్ళు వెళ్ళిపోకండి. ఇదే వ్యూ సూపర్ ఉంది, మంచిగా బ్రీజ్ వస్తుంది. రాజా నువ్వు డబ్బులు ఇదే టోటల్ వ్యూ. అన్న స్పీకర్ ఎక్కడ ఉంది? అక్కడ నీకు వినపడదు. దిస్ ఇస్ మీ. స్పీకర్ ఎక్కడ ఉంటే అన్న అక్కడ మాట్లాడుతున్నా. సో అది అన్నమాట వ్యూ మొత్తం చూపించాం, బాగుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు శ్రీశైలం, డు నాట్ మిస్ దిస్. వర్త్. ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అంట, సూపర్గా ఉంది. చుట్టూ అమరాబాదా? అమరాబాదే అన్నానన్న. టైగర్ రిజర్వ్ అంట, టైగర్ కనిపిస్తే బాగుండే. అదిగా నేనున్నా అంటున్నారు అయ్యా. చూద్దాం. రోడ్డు వ్యూ భలే ఉంది, అలా పైకి వెళ్తున్నట్టు. కొండ తీస్తున్నా అన్న. సో ఆల్మోస్ట్ వచ్చామన్నా ఫారెస్ట్ ఏరియాకి, నల్లమల్ల. ఆల్మోస్ట్ నల్లమల్లకి వచ్చేసాం. ఎటు చూసిన కొండలు, గుట్టలు, చెట్లు. నైస్. వన్స్ ఇన్ ఎవర్ ఇలా ట్రిప్లకి వెళ్ళడం మంచిది లైఫ్లో, సో దట్ యువర్ లైఫ్ విల్ బి ఇంట్రెస్టింగ్. కొండలు, గుట్టలు, డ్రైవింగ్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ గాయస్. డు నాట్ మిస్ దిస్. ఫ్రెండ్స్ అంటే కార్ వేసుకొని వచ్చేయండి. మేము బైక్ మీద వద్దామని ప్లాన్ వేసుకున్నాం లాస్ట్ టైం, అవ్వలేదు. మళ్ళీ ఒకసారి కార్ అనుకున్నాం, అవ్వలేదు. ఫైనల్గా శివుడు ఈరోజు కరుణించాడు మమ్మల్ని. వీఆర్ గోయింగ్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ నౌ అఫీషియల్లీ. టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ, టైగర్ అని చూపిస్తుంది, టైగర్ రిజర్వ్స్. సో లోపలికి వెళ్తున్నాం. టైగర్లు అయితే తినకపోతే అదే హ్యాపీ. సో ఫార్ ఇట్స్ గుడ్. ఆంటీ పల్లీలు అమ్ముతుంది, తీసుకుందాం. మీరు కూడా తీసుకొని వస్తే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అనే కన్నా తీసుకో. సో వీఆర్ అఫీషియల్లీ ఇన్ ద నల్లమల ఫారెస్ట్. బాగున్నాయి వేస్, కోతులు ఉన్నాయి, దారమ్మట మొత్తం. నా కోతి బాగున్నాయి. నైస్, ఎంజాయింగ్ ఇట్. చూస్తే జిఎల్సి ముంబై, ఐఎల్ఎస్ పుణె రెండు ఉన్నాయి. మిగతా టర్నింగ్ ఇది రెండే పెద్దవి. అన్నా భయం వేస్తుంది అన్న. అన్న ఎందుకన్నా స్లోగానే వెళ్ళన్నా. ఆ బస్ రాజా 60లో పోతున్నా, అంతే 60లోనే పోతున్నాం. కాదు ఏంటి అటు సైడ్ సడన్ గా వస్తుంది ఈ బస్ అని. పోని ప్రాణం అన్న, ప్రాణం అన్నా. పోతే ఏంటి, ఇంకేం లేదు. పోయినా పర్లేదు, పోకుండా మధ్యలో ఆగుతున్నాడు, అది డేంజర్. ఇంకా ఆ ప్రాణం పోయినా పర్లేదు, ప్రాణం పోకుండా ఉండేది చూడు, ఏదో కాల్ చేతులు ఇరిగి, అది డేంజర్ ఇంకా. సో వీ హ్యావ్ రీచ్డ్ టు ద కోర్ ఏరియా ఆఫ్ టైగర్స్. కోర్ జోన్ ఏరియా కాదా, కోర్ జోన్. మొత్తం అడవి మొత్తం. అసలు సింగిల్ రోడ్డు, అటు ఇటు వస్తున్నాయి వెహికల్స్. ఫుల్ భయం అవుతుంది ఓవర్టేక్ చేస్తుంటే. బాగుంది, ఎంజాయింగ్ ద రైడ్.
You're enjoying the ride? It's nice. Good. ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాం గైస్. మంచిగా చూపించడం సడన్ గా శ్రీశైలం ప్రాజెక్ట్. అంటే వాడు మంచిగా అనుకో చేయడానికి ట్రై చేశాడు. బట్ అది భలే ఉంది ప్రాజెక్ట్. ఇక్కడే ఉన్న పవర్ జనరేట్ చేసేది. ఓకే, సో దిస్ ఇస్ వేర్ ద పవర్ జనరేట్స్. ఇవన్నీ చెట్లు ఉన్నాయి. సూపర్ ఉంది ఇక్కడ. హియర్ ఇస్ ద డ్యామ్. వస్తుంది దేర్ ఇట్ ఇస్. బిగ్గర్ డ్యామ్. దిస్ ఇస్ ద శ్రీశైలం ప్రాజెక్ట్. ఇప్పుడు కార్లో ఉన్నాం, దిగాక షూట్ చేస్తాం. వాటర్ ఏం రిలీజ్ చేయట్లేదు. వాటర్ రిలీజ్ చేస్తారు కూడా. ఒక సినిమా క్వాలిటీ సినిమా డెలివరీ చేయడం చాలా ఎక్కువ ఫ్యాన్స్ కి. న్యూట్రల్ ఆడియన్స్ చెప్పట్లా, ఫ్యాన్స్ కి చెప్పు. అందుకని వాడు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మేము అడ్జస్ట్ అయిపోతాం. డిమాండ్ చేయమంటే ఇలా చేయాలి. ఇప్పుడే లైక్ ప్రాజెక్ట్ ని దాటేసాం, శ్రీశైలం ప్రాజెక్ట్ ని. ఇంకా చాలా దూరం వెళ్ళాలంటే వెళ్తున్నాం. మొత్తం అడిగి ప్రశాంతంగా ఉంది. కాకపోతే సింగిల్ రోడ్డు, డ్రైవింగ్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చూసేటోడు నాకే కష్టంగా ఉంది, చేసేటోడికి ఎలా ఉంది మరి మా అన్నకి. డ్రైవింగ్ చెప్పానన్నా. ఇప్పుడే టెంపుల్ పైకి వచ్చాం, ఫస్ట్ టైం రావడం. సో నాకులాగా ఏం తీసుకురాకుండా రావద్దు. గుడి లోపలికి వెళ్ళడానికి పట్టు వస్త్రాలు అని తెచ్చుకోండి. నేను ఉంచుకొని కూడా తెచ్చుకోలేదు. ఇక్కడికి వస్తే మనీ బొక్క. బట్ ఇట్స్ ఫైన్. వెళ్ళి పాతాళ గంగ అంట, వెళ్ళి స్నానం చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. 3కే క్లోజ్ అంటే ఈరోజు టెంపుల్ ఆల్రెడీ 1:30 అయింది. 3 కల్లా వెళ్ళిపోవాలి. అమావాస్య కదా, 3కి క్లోజ్ చేసేస్తారంట. బాగుంది గుడి అంతా, పైన వాతావరణం. బట్ వస్తే మాత్రం మీ ఓన్ క్లోజ్ తెచ్చుకోండి. ఇక్కడ రేట్లు బాగా చెప్తున్నారు. అది లెట్స్ గో. పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళాలి. ఇదే డ్యాము పాతాళ గంగకి వెళ్తాను స్నానం చేయడానికి. ఇక్కడ డ్యామ్ ఉంది, వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇలానా ఇక్కడ స్నానం చేయాలి ఇప్పుడు మనం, చేసి వెళ్ళిపోవాలి. కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్. పైన క్లౌడ్స్, ఆకాశం, అడవి, మధ్యలో నది, కొండలు, గుట్టలు. నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. హాయ్ గైస్, మొత్తం రెడీ అయిపోయాం. వెళ్తున్నాం టెంపుల్కి. స్నానం చేసి గంగా జలం ఏంటన్నా అది పేరు, పాతాళ గంగనా? పాతాళ గంగలో స్నానం చేసేసి పట్టు వస్త్రాలు వేసుకున్నాం. మరి కామెడీగా ఉంది. నేను తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇక్కడ కొనుక్కోవాల్సి వచ్చింది. మీరు మాత్రం మర్చిపోకండి తీసుకురావడం ఇంటి దగ్గర నుంచి. నా దగ్గర ఉంచుకొని కూడా అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకున్నా. బొట్టు పెట్టుకుని పైకి ఎక్కాము, మొత్తం చెమట మొత్తం కరిగిపోయింది. అన్న నీది ఉందా బొట్టు? అది మొత్తం కరిగిపోయింది చెమటతో. సో టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వచ్చి లోపల ఫోన్స్ ఎలా ఉండదంట, అప్డేట్స్ ఇస్తాం. ట్విస్ట్ ఏంటంటే టెంపుల్ క్లోజ్ అంట 3 తర్వాత. 3 అయింది, మళ్ళీ 5 ఓపెనింగ్. 5 ఓపెనింగ్ కాబట్టి మళ్ళీ అప్పుడు వెళ్ళాలి టెంపుల్కి. 5:30 మళ్ళీ ఓపెనింగ్ అంట. నా వాళ్ళే లేట్ అయింది, ఇప్పుడు మా వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. చిన్న అప్డేట్, మొత్తం రెడీ అయిపోయాం, అంతా అయిపోయింది. గుడికి వెళ్దాం అనుకుంటే గుడి మూస్తారంట. సో మీరు ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు 3 తర్వాత గుడి క్లోజ్, మళ్ళీ 5:30కి ఓపెనింగ్ అంట. చూసుకుంటండి. ఇంత కంగారు వెళ్ళాము, స్నానాలు చేసాం, రెడీ అయ్యాం. చివరికి ఇలా వెయిటింగ్. 5 వరకు వెయిట్ చేసి క్యూలోకి వెళ్ళాలి. మీరు వచ్చేటప్పుడు అన్నీ ప్లాన్ చేసుకుని రండి. నేను పంచా, బనియన్, టవల్ కట్టుకున్నా. సో గుడిలో కొంచెం పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, అది మెయిన్ రీజన్. ఇదే మన అవుట్ఫిట్ ఈరోజుది. ఫస్ట్ టైం వేసుకున్నా, కామెడీగా ఉంది. బట్ ఫైన్, గుడి కదా. దర్శనం అయ్యింది. దర్శనం చాలా టైం పట్టింది. మీరు వస్తే కనుక 1:30 లోపలే వెళ్ళిపోయేటట్టండి. ఫుల్ లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటి హైదరాబాద్కి వెళ్ళే లోపల 1-2 అయిపోయింది. ఫోన్స్ ఎలా చేయలేదు, లోపలికి రికార్డ్ ఏం చేయలేదు.
మేము 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది, హాఫ్ అన్ అవర్లో. ఇంకా ఫొటోస్, ప్రసాదం అది తీసుకున్నాం. మా అక్క కొడుకు కొన్ని బొమ్మలు కూడా తీసుకున్నాం. ఇలా అయిపోయింది, ఇంక రిటర్న్ వెళ్తున్నాం. మధ్యాహ్నం వచ్చేటప్పుడు అక్కడ బ్యారేజ్ దగ్గర ఆగి ఫొటోస్ అవి తీసుకుందాం. లేట్ అవుతుంది వచ్చాం. ఇప్పుడు లేట్ అవ్వాలా? ఇప్పుడే నేను కొంచెం లేట్గా వచ్చానులేండి, పొద్దున్న మార్నింగ్ లేట్గా వచ్చి కవర్ డ్రైవ్ లేదు ఇక్కడ. అది సర్లేనా, అయిపోయింది కదా, ప్రశాంతంగా ఉన్నాం కదా ఇక్కడ చాలాసేపు. మనుషులు అన్నాక మిస్టేక్ చేస్తారని కవర్ అప్ చేయండి. అది ఇప్పుడు వెళ్తారా నైట్ వ్యూలో మంచిగా బ్యారేజ్ దగ్గర ఏమైనా వస్తే వీడియోస్ తీసుకుందాం. ఇప్పుడు నైట్ రిటర్న్ అవుతున్నప్పుడు ఆగాము. ఇది నైట్ పరిస్థితి ఇక్కడ. లైటింగ్ అది బాగుంది. ఇదన్నా శ్రీశైలం ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఈ టైంలో వాటర్ ఏం వదలట్లేదు, ఇదంతా ఫారెస్టే. చూడండి 8:30 వరకు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మీకు వాటర్ అలా వచ్చి ఆడబడిపోతాయి, ఆడబడి ఇలా లేసి అక్కడికి వస్తాం. మీకు ఇలా వస్తుంది, ఇలా పడి ఇలా అంత పెద్ద వేవ్ వస్తుంది, అంత ఫోర్స్ పడతాయి, అంత పెద్ద వేవ్. మనం ఇందాక అక్కడ ఆగామా, అక్కడ వరకు వాటర్ ఇట్లా మీద పడతాయి. ఓకే, స్ప్రింక్లర్ టైప్ లో పడతాయి. అక్కడ పవర్ జనరేషన్ అన్న, పవర్ జనరేషన్ అక్కడ కాదు, ఇక్కడే ఉంటుంది పవర్ జనరేషన్. ఇక్కడ అవి తిరుగుతాయి కదా ఫ్యాన్స్, అక్కడే ఉంటాయి. వాటర్ ఫ్లో ఇలా పైకి, ఇంత పైకి లేస్తే ఉంటున్నా, ఇలా పడి ఇంత పైకి అసలు ఏదో మోటార్ తిరుగుతా టర్బైన్స్ ఉంటాయి, వాటర్ టర్బైన్స్ అంటారు వాటి. ఓకే, ఆ టర్బైన్స్ చాలా ఫాస్ట్ తిరుగుతాయి. ఇది గైస్ బాగుంది మొత్తం. నైట్ టైం, డే టైం మాకు కుదరలేదు, కొంచెం లైట్గా తీసాను, ఆగలేదు. అదే అన్నీ మమ్మల్ని తీసుకొచ్చింది అన్న కార్లో. అండ్ హియర్ ఈజ్ అవర్ కార్. వెళ్ళిపోవాలి, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అప్పటికి అక్కడ వాటర్ బాటిల్ తీసుకురావచ్చుగా. వెళ్తున్నా ఇంకా వాటర్ తాగేసి వెళ్ళిపోవాలి. ఇది నా పరిస్థితి ఫైనల్లీ. మొత్తం దర్శనం అంతా అయిపోయాక ఇలా ఉంది. పంచి కట్టుకొని వెళ్ళాం, ఇంక రిటర్న్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. హై గైస్, సో అది ఇక బ్యారేజ్ ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణ బార్డర్లోకి వచ్చేసాం. 8:30 లోపల క్రాస్ చేసేయాలంట టోల్గేట్ని. లైక్ ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టి ఆ బార్డర్ ఉండేది కదా, దాటేయాలంట, లేకపోతే తర్వాత అలౌ చేయరు. సో వీఆర్ ట్రైంగ్ టు రీచ్ అండ్ క్రాస్ ద బార్డర్ ఆన్ టైమ్. లెట్స్ సీ. కలర్స్లో మంచిగా కనిపిస్తుంది, మన త్రివర్ణ పతాకం కలర్స్ ఉన్నాయి ఇక్కడ బ్యారేజ్కి, మంచిగా కనిపిస్తున్నాయి. Trip successfully completed. We are returning back.